సృష్టిలో ముద్దుకు ఓ ప్రత్యేకత ఉంది. అసలు ముద్దంటే ఎవరికిష్టముండదు? ఆడ మగ అయితే ముద్దు కోసం తహతహలాడుతుంటారు. అబ్బాయి అమ్మాయికైనా అమ్మాయి అబ్బాయికైనా తన భావాన్ని అవతల వ్యక్తికి తెలియజేయడానికి ముద్దు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముద్దు పెట్టే ఏరియాని బట్టి అనేక అర్థాలుగా చెప్పవచ్చని చాలామంది చెబుతారు. విశాలమైన నుదుటి భాగంలో ఇచ్చే ముద్దు మనసుకు ప్రశాంతతనిస్తుంది. అమ్మాయి కళ్లపై ముద్దు ఇస్తే ఆమెలో ధైర్యాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని అర్థం. మెడ మీద ఇచ్చే ముద్దు ఆమెలో తాపాన్ని కలిగిస్తుంది. ఇంకొంచెం కిందికి అంటే వాటి మీద ఇచ్చే ముద్దుతో ఆమె హృదయంలో శాశ్వతంగా స్థానాన్ని పొందగలగటం. నాభి మీద అంటే బొడ్డు మీద ఇచ్చే ముద్దుతో ఆమె మనసును కేంద్రీకరింపజేయటం. తొడల మీద ఇచ్చే ముద్దు రసస్వాదన కలుగుతుంది. కాలి బొటనవేలి మీద ఇచ్చే ముద్దుతో ఆమెకు ప్రేమకు దాసోహం అని సింబాలిక్ గా చెప్పడం అన్నమాట. ఇలా స్త్రీకి ముద్దిచ్చే ప్రదేశాలలో ఆచితూచి అడుగు వేసే పురుషుడు తప్పక రతిసౌఖ్యం పొందుతాడని మన కేఎస్ మాస్టారు ఎప్పుడో చెప్పాడు. కేఎస్ మాస్టారు అంటే వాత్సాయనుడు. ఈ ముద్దులు కాక ఇంకొన్ని రకాలున్నాయి, అవి కూడా చూద్దాం. కవ్వించే ముద్దులు. రెండు చేతులతో ప్రియుడు ప్రియురాలి ముఖాన్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో పురుషుడు చాలా ఉత్సాహంగా తన పెదవులను ఆమె పెదవులకు తాకించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె సున్నితంగా అరచేతిని అడ్డు పెట్టడమో లేక తన మునుపంటితో పెదవులను లోపలికి బిగించడమో, అతనికి ముద్దు అందించకుండా కవ్విస్తూ అతడు అలసిపోగానే చటుక్కున తన పెదాలను అతని పెదాలకు ఆనించి అంతే వేగంగా తల తిప్పేసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. వాటినే కవ్వించే ముద్దులు అంటారు. ఈ ముద్దులు ఆలుమగల మధ్య అనురాగాన్ని పెంచుతాయి. కొసరు ముద్దులు. నవవధువు సిగ్గుతో అతని కళ్ళను తన చేతులతో మూసి దాగుడు మూతలు ఆడుకునేలా చటుక్కున ముద్దిచ్చేసి ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తుంటుంది. ఇవి అడగక ఇచ్చే కొసరు ముద్దులు. ఇటువంటి ముద్దులనే స్వీట్ కిస్సెస్ అని కూడా అంటారు. ఇంకోటి మెడ ముద్దులు. వెనక నుంచి ప్రియుడు తన ప్రియురాలిని తన చేతులతో చెస్ట్తో బంధించేసి మెడ మీద నుంచి ఆమె పెదవులను అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ఆమె అతడికి పూర్తిగా సహకారం అందిస్తూ ధనస్సులా వెనక్కి వంగి తన పెదాలను సుతారంగా ప్రియునికి అందిస్తుంది. ఇటువంటి ముద్దులు ప్రియుని ఆవేశాన్ని రెచ్చగొడతాయి. మరో ముద్దులు నాలుకతో పెనవేసుకునే ముద్దులు. ఈ ఆటలో కేవలం ఇద్దరూ తమ నాలుకలతోనే శత్రు రాజులు కత్తులతో యుద్ధం చేసినట్లుగా కొట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో పెదాలు కానీ దంతాలు కానీ తగలకూడదు. ఇక మృదులంగా ఇచ్చే ముద్దులు. స్త్రీల బుగ్గల మీద, పెదవుల మీద, గుండెల మీద కొంచెం గాఢంగా ముద్దులివ్వచ్చు. నుదుటి మీద, కంటి మీద, చెవి మీద, బొడ్డు మీద, బ్యాక్ సైడ్ లాంటి భాగాలపై కేవలం మృదువుగా ఇస్తేనే ఆడవారు ఇష్టపడతారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెంచ్ కిస్. పెదవుల్ని పెదవులతో ముడివేసే ఫ్రెంచ్ ముద్దును చాలా ఎక్కువ మంది ఇష్టపడతారు. ఈ ఫ్రెంచ్ కిస్ పెట్టుకునే సమయంలో అందరూ కళ్ళు మూసుకుంటారు. మనకు తెలియకుండానే ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై పరిశోధనలు చేశారు. మానవ మెదడు కొన్ని సమయాల్లో ఒకేసారి రెండు పనులను చేయలేదు. ముఖ్యంగా సున్నితమైన విషయాల్లో. మనిషి శరీరంలో పెదవులు అనేవి చాలా సున్నితమైన భాగాలు. పెదవులను పెదవులతో జోడించే సమయంలో మెదడులోని న్యూరాన్లు ఉత్తేజితం అవుతాయి. అలా అధిక సంఖ్యలో న్యూరాన్లు ఉత్తేజితం కావడంతో మెదడు చూపుపై నియంత్రణ కోల్పోతుంది. దీంతో మనకు తెలియకుండానే ఆ సమయంలో కళ్ళు మూసుకుంటాం.